హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి తెలుగు బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ పేపర్లో వచ్చిన టెట్ బిట్స్ అనమాట. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ బిట్, ఇక్కడ పద్యం ఇచ్చి పద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పై పద్యంలో చూత ఫలము అనగా, పై పద్యం ఇచ్చాడు, ఆ పద్యంలో చూత ఫలము అనగా అనేసి ఇచ్చాడు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మామిడి పండు, చింతకాయ, జామ పండు, నారింజ పండు. ఒకసారి పద్యం చూసుకున్నట్లయితే చూసుకోండి, ఒకసారి పద్యం ఒకసారి చూడండి. చూత ఫలంకి అర్థం అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మామిడి పండు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, చూత ఫలము అనగా మామిడి పండు అనేసి అర్థము. నెక్స్ట్ బిట్, అదే పద్యానికి సంబంధించి 2 బిట్స్ అయితే ఇచ్చాడు. సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారు? సుగంధము దీనికి అవసరమా అనేసి ఏ జంతువు గురించి చెప్పారు? ఆప్షన్స్ గాడిద, పిల్లి, కోతి, పులి. ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారంటే ఇక్కడ కోతి గురించి అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కోతి. ఇక్కడ ఫస్ట్ ఇచ్చారు చూడండి, మర్కటంబుకేల మలయజంబు అనేసి, కోతికెందుకు సుగంధపు వాసన అని. నెక్స్ట్ బిట్, ఒక గద్యం ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, మన్నార్ దాస విలాసం రచించింది. మన్నారు దాస విలాసం రచించింది. ఆప్షన్స్ సిద్ధేంద్ర యోగి, మన్నార్ దాసు, క్షేత్రయ్య, రంగాజమ్మ. ఇక్కడ క్వశ్చన్ మనం ఇదంతా చదువుకున్నట్లయితే ఈ పారాగ్రాఫ్ ఆన్సర్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. మన్నార్ దాస్ విలాసము రచించింది. ఇక్కడ మన్నార్ దాస్ ఉన్నారు అనేసి చాలా మంది పద్యం చదవకుండా మన్నార్ దాస్ అని పెట్టేస్తారు. ఒకసారి గద్యం అనేది పూర్తిగా చదవాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రంగాజమ్మ. రంగాజమ్మ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్, పద సాహిత్య సృష్టికర్త. ఆప్షన్స్ విజయరాఘవ నాయకుడు, క్షేత్రయ్య, నారాయణ తీర్థుడు, రంగాజమ్మ. పద సాహిత్య సృష్టికర్త. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్షేత్రయ్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో దీంట్లో ప్రతి దానికి ఆన్సర్ అనేది దొరుకుతుంది, కొంచెం తికమికగా ఇచ్చినా కూడా. సో ఇది చదివి ఆన్సర్ ఈజీగా 4 మార్క్స్ అనేది మనము గెయిన్ చేయొచ్చు తెలుగులో. నెక్స్ట్, కొండవాగు పాఠం ఇతివృత్తం. కొండవాగు పాఠానికి ఇతివృత్తం అడిగాడు. ఒక్కొక్కసారి ఆప్షన్స్ పర్యావరణం, సాంస్కృతి సాంప్రదాయాలు, ప్రకృతి వర్ణన, పఠనాభిలాష. కొండవాగు అనే పాఠానికి సంబంధించి ఇతివృత్తం అడిగాడు. కొండవాగు వచ్చేసి ప్రకృతి వర్ణనకు సంబంధాన్ని, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, కస్మలం అను పదానికి అర్థం. కస్మలం అను పదానికి అర్థం. ఆప్షన్స్ ఆసక్తి, కోరిక, మలినం, కారణం. కస్మలం అను పదానికి అర్థం అనేసి అడిగాడు. కస్మలం అనే దానికి అర్థం వచ్చేసి మలినం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మలినం. నెక్స్ట్, పాలాక్షుడు పర్యాయ పదాలు. ఆప్షన్స్ విష్ణువు హరి, ఆంజనేయుడు మారుతి, బ్రహ్మ చతుర్ముఖుడు, శివుడు హరుడు. పాలాక్షుడు పర్యాయ పదాలు అంటే 2 ఒకే అర్థాలు ఉండేవి. పాలాక్షుడు అంటే అర్థం వచ్చేసి పర్యాయ పదాలు వచ్చేసి శివుడు హరుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, కాంక్ష పదానికి వికృతి పదం. కాంక్ష పదానికి వికృతి పదం అనేసి అడిగాడు. ఆప్షన్స్ కాంచ, కుచ్చు, కాచు, కచ్చు. కాంక్ష అనే పదానికి వికృతి పదం వచ్చేసి కచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కచ్చు. నెక్స్ట్,
చీర పదానికి నానార్థాలు అంటే ఒకదానికి వేరే వేరే అర్థాలు వచ్చేదానికి నానార్థాలు. చీర గోచి రేఖ, గోచి కన్ను, నింగి ఆకాశం, కీర్తి గౌరవం. చీర అనే పదానికి నానార్థాలు అడిగాడు. చీర అనే పదానికి నానార్థాలు వచ్చేసి గోచి రేఖ, గోచి రేఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు? భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు? ఆప్షన్స్: నానార్థాలు, పర్యాయ పదాలు, వృత్యర్థాలు, జాతీయాలు. భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకబడే పదాలను ఏమంటారంటే జాతీయాలు అంటారు. జాతీయాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, జాతీయాలు. నెక్స్ట్, నిద్రలో కూడా కన్నులు మూయునది ఏమిటి? నిద్రలో కూడా కన్నులు మూయనిది. నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటిది? ఇది పొడుపు కథ అన్నమాట. ఆప్షన్స్: పేను, తేలు, చేప, కుందేలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చేప. చేప కళ్ళు తెరిచే పడుకుంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, పేరుకు బదులుగా వాడే పదం. పేరుకు బదులుగా చాలా ఈజీగా ఇచ్చాడు పేపరు. పేరుకు బదులుగా వాడే పదము ఆప్షన్స్: నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం. పేరుకు బదులుగా వాడేది వచ్చేసి సర్వనామము. సర్వనామం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, వర్తమాన కాలం అనగా ప్రెజెంట్ టెన్స్. ఆప్షన్స్: జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, శీతాకాలం. ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలం అంటే ఏంటి అంటే జరుగుతున్న కాలం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వాణిలో పంచమి విభక్తి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయాలు ఖచ్చితంగా చదవాలి. దాంట్లో నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. పంచమి విభక్తికి ప్రత్యయాలు అడిగాడు. వలనన్ కంటెన్ పట్టి, నిన్ నన్ లన్ కూర్చి గురించి, కొరకున్కై అందున్ నన్. అందున్ నన్ వచ్చేసి సప్తమి విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి. పంచమి విభక్తి వచ్చేసి వలనన్ కంటెన్ పట్టి. ఇవి వచ్చేసి పంచమి విభక్తికి ప్రత్యయాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, వాక్యాంత బిందువును ఏమంటారు? వాక్యాంత బిందువును ఏమంటారు? వాక్యం చివర ఉపయోగించే, వాక్యము పూర్తయిన తర్వాత ఉపయోగించే ఫుల్ స్టాప్ని ఏమంటారు? ఆప్షన్స్: స్వల్ప విరామము, పూర్ణ విరామము, ఆశ్చర్యార్థకము, ప్రశ్నార్థకము. ఏమంటారంటే పూర్ణ విరామము అనేసి అంటారు. ఫుల్ స్టాప్ పూర్ణ విరామము అనేసి అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వాణిలో నిత్య బహువచనం కానిది. నిత్య బహువచనం కానిది వడ్లు, కేరింతలు, కందులు, పెసలు. నిత్య బహువచనం కానిది అన్నాడు. వడ్లు, పెసలు, కందులు వీటిని ఎప్పుడు నిత్య బహువచనాలుగా వాడతారు. కేరింతలు అనే దాన్ని కేరింత అని కూడా అనొచ్చు. ఇది నిత్య బహువచనం కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కానిది అన్నాడు. స్ ప్లస్ ట్ ప్లస్ ర్ ప్లస్ ఆ ఇది ఏమవుతుంది అనేసి ఇచ్చాడు. ఆప్షన్స్: స్ర, స, స్ర, సత్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్ర. ఇవన్నీ కలిస్తే స్ర అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాటిలో ఊష్మాలు. ఊది పలికే వాటిని ఊష్మాలు అనేసి అంటారు. కింది వాటిలో ఊష్మాలు: కచడ తపలు, శససహ, ఓ ఓ ఔ, గజడ దబలు. కింది వాటిలో ఊష్మాలు ఏవనేసి అడిగాడు. కింది వాటిలో ఊష్మాలు వచ్చేసి ఊది పలికేవి శ, ష, స, హ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, వచ్చినందుకు పదాన్ని విడదీయండి. వచ్చినందుకు అనే పదాన్ని విడదీయండి అనేసి అడిగాడు. వచ్చి ప్లస్ నందుకు, వచ్చినందు ప్లస్ కు, వచ్చిన ప్లస్ అందుకు, వచ్చినం ప్లస్ దుకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వచ్చిన ప్లస్ అందుకు. వచ్చినందుకు, వచ్చిన ప్లస్
అందుకు, వచ్చినందుకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఒక్కోసారి ఇది ఏ సంధి అవుతుంది అనేసి కూడా అడుగుతారు. నెక్స్ట్, అకారమునకు ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్లు వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది? సంధి సూత్రం ఇచ్చాడు, అది ఏ సంధి సూత్రం అనేసి అడిగాడు. వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, అత్వ సంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈవు ఆర్లకు పరమైతే, ఈవు అకారములకు ఈవు ఆర్లు పరమైతే ఏవో ఆర్లు దేనికి వస్తాయంటే గుణసంధికి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. గుణసంధి సూత్రం ఇది. నెక్స్ట్, వాయుపుత్రుడు ఏ సమాసము? వాయుపుత్రుడు ఏ సమాసము? సప్తమి తత్పురుష సమాసము, షష్ఠీ తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము. సంఖ్యగల సమాసం అయితే ద్విగు సమాసం అవుతుంది. మనకు ప్రత్యయాలు సప్తమి విభక్తి ఇలాంటి ప్రత్యయాలు వస్తాయి. ఇవి వాయుపుత్రుడు, వాయువు యొక్క పుత్రుడు. యొక్క అనేది షష్ఠీ విభక్తి కాబట్టి ఇది వచ్చేసి షష్ఠీ తత్పురుష సమాసము. విభక్తులు నేర్చుకుంటే మనము వీటికి ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్, 3 గురువులు ఉన్న గణం. 3 గురువులు ఉన్న గణము. ఆప్షన్స్ మగనం, నగనం, తగనం, రగనం. 3 గురువులు ఉన్న గణము. సబరణమయవ అనేది నేర్చుకుంటే మనము సబరణమయవ అనే చిన్న సూత్రంతో ఆన్సర్ అనేది గణాలకి ఈజీగా పెట్టొచ్చు. 3 గురువులు ఉన్న గణం వచ్చేసి మగనము. మగనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మగనం. నెక్స్ట్, అన్ని పదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది. ఇది అలంకారాల గురించి ఇచ్చాడు. అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది ఏ అలంకారం అవుతుంది అనేసి ఇచ్చాడు. వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, అతిశయోక్తి, రూపక అలంకారము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంత్యానుప్రాస. పాదాల చివరిలో అన్నిట్లో కూడా ఒకే రకమైన లయాత్మక ప్రాస ఉంటుంది. ఏ అలంకారం అవుతుందంటే అంత్యానుప్రాస. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, అసమాపక క్రియకు ఉదాహరణ. అసమాపక క్రియకు ఉదాహరణ చేశాడు, రాస్తుంది, రాసి, వచ్చింది. అసమాపక క్రియకు ఉదాహరణ అనేసి అడిగాడు. అసమాపక క్రియకు ఉదాహరణ వచ్చేసి అది పూర్తి అవ్వలేదు. చేశాడు అనేది అయిపోయింది, రాస్తుంది అనేది అయిపోయింది, వచ్చింది, కానీ అసమాపక క్రియ అసమాపకంగా ఉండిపోయింది ఏంటి? రాసి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది జ్ఞానం. ఇవి వచ్చేసి మనకు తెలుగు మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. సో ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇవి ప్రీవియస్ సెట్కి ఇచ్చిన బిట్స్. దీంట్లో నుంచి మళ్ళీ బిట్స్ అనేది రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, సృజనాత్మకత. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడము. సొంత ఉదాహరణలు ఇవ్వడం వచ్చేసి అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ. ఇక్కడ స్పష్టీకరణ గురించి అడిగాడు. ఇది ఏ స్పష్టీకరణకు సంబంధించి, ఈ స్పష్టీకరణ ఏ రంగానికి సంబంధించి అని. ఇది వచ్చేసి అవగాహన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది. భాషా నైపుణ్యాలు LSRWలో భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. LSRW. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ లాస్ట్లో ఉండేది మనకు ఎక్కువ కష్టంతో. ఫస్ట్ లిజనింగ్, తర్వాత స్పీకింగ్. ఫస్ట్ వింటాం, తర్వాత మాట్లాడతాం, తర్వాత చదువుతాం. అతి కష్టమైనది ఏంటి అంటే రైటింగ్, రాయడం, అంటే లేఖనం. తెలుగులో లేఖనం. అతి కష్టంతో కూడుకున్నది లేఖనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, క్రింది వాటిలో పద్య బోధన పద్ధతి కానిది. పద్ధతులు ఇచ్చాడు, దాంట్లో పద్య బోధన పద్ధతి కానిది అనేసి ఇచ్చాడు. పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి,
ప్రశ్నోత్తర పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి. క్రింది వానిలో పద్య బోధన పద్ధతి కానిది. పద్య బోధన పద్ధతి కానిది ప్రశ్నోత్తర పద్ధతి. పూర్ణ పద్ధతిలో పద్య బోధన చేయొచ్చు, ఖండ పద్ధతి పద్య బోధన చేయొచ్చు, ప్రతిపదార్థ పద్ధతిలో పద్య బోధన అనేది చేయొచ్చు. ప్రశ్నోత్తర పద్ధతిని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటూ పద్య బోధన అనేది చేయలేం. కానిది అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు. ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు. ఆప్షన్స్: బోధనా లక్ష్యం, బోధనాభ్యాసన ఉపకరణాలు, తరగతిలో భేదభావాలు, స్వీయ మూల్యాంకనం. ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను కనుక్కునే పద్ధతి స్వీయ మూల్యాంకనం. తనను తాను సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకొని కనుక్కుంటాడు. ఆన్సర్ వచ్చేసి స్వీయ మూల్యాంకనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది. ద్విపార్శ్వ అంటే 2D ఉపకరణాలు కానివి. వర్ణ చిత్రాలు, నమూనాలు, కథా చిత్రాలు, ఛాయా చిత్రాలు. కానిది అన్నాడు. ద్విపార్శ్వ ఉపకరణాలు 2D పిక్చర్స్ కానివి నమూనాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వాటిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది. ప్రయోజనం కానిది లఘు ప్రశ్నలు, చిన్న షార్ట్ ఆన్సర్స్ వల్ల. క్రింది వాటిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది. ఆప్షన్: స్వేచ్ఛాభావ ప్రకటనకు వీలుంటుంది, విద్యార్థి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు, సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది, అసంబద్ధ సంబంధం లేని అంశాలు రాయరు. క్రింది వాటిలో లఘు ప్రశ్నలు అంటే పెద్ద ప్రశ్నలు, స్వేచ్ఛాభావ ప్రకటనలకు వీలుంటుంది దీంట్లో. అదేవిధంగా సంక్లిష్ట సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది. సంక్షిప్తంగా అంటే మొత్తం రాసే అవకాశం అనేది కలుగుతుంది. అసంబద్ధ సంబంధం లేని అంశాలు అనేవి రాయరు. ప్రయోజనం కానిది ఏంటంటే విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు అనేది దీని యొక్క ప్రయోజనం కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఇవి తెలుగుకు సంబంధించిన తెలుగు అండ్ తెలుగు మెథడాలజీకి సంబంధించిన బిట్స్. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ప్రీవియస్ పేపర్స్ వీడియోస్ అనేది అప్డేట్ చేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.